హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం నిత్యం తినే మన ఇంట్లో ఆహారం గురించి. ఎక్కడ చూసినా సరే సొసైటీలో అన్నీ కల్తీ అయిపోయినాయి. మన తాత ముత్తాతలప్పుడు అంత కల్తీ లేదు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిపోయినా సరే, ఇంత టెక్నాలజీ ఇంత ఆధునికంగా ముందడుగు పోతున్నా సరే ఇంత కల్తీ అయిపోయింది. ఇది రాబోయే కాలంలో మన పిల్లలకు కానీ మన పిల్లలకు కానీ చాలా దెబ్బ. దీని గురించి కొద్ది ప్రభుత్వం గట్టిగా ఆలోచించి చర్య తీసుకుంటే మన యొక్క ఇండియా కంట్రీ చాలా ముందుకెళ్ళిద్ది. లేదు అని కల్తీ అట్లాగే పోతూ ఉంటే చాలా మన ఇండియా దెబ్బతినిపోద్దని నా ఉద్దేశం. దీని గురించి కొద్దిగా రాజకీయంగా ఉండేవాళ్ళు పెద్ద వాళ్ళు ఆలోచించి ఈ కల్తీ వ్యవస్థ మీద మీరు కొద్దిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎక్కడ చూసిన కల్తీ, కూరగాయల్లో కల్తీ, నూనెలో కల్తీ, పప్పుల్లో కల్తీ, తినే తిండిలో కల్తీ. 70-80 ఏళ్ళు బతకాల్సిన వాడు కనీసం 30 ఏళ్ళు కూడా బతకకుండా ఏదో స్ట్రోకులు వచ్చి అవి వచ్చి చనిపోతున్నారు. శారీరక శ్రమ లేదు ముందు మెయిన్ మనిషికి. ఆ శ్రమ లేదు, సరైన ఫుడ్ లేదు. ఏదైనా సరే కొద్దిగా ప్రభుత్వం గట్టిగా దాని గురించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నామండి.